నరేంద్ర మోదీ గారు 130వ మన్ కీ బాత్లో మాట్లాడుతూ జన్జట్ భజన క్లబ్బింగ్ గురించి మాట్లాడారు. యువత ఈ భజన క్లబ్బింగ్ వైపు మల్లుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి వాటిని యువత కోరుకుంటుంది. అంటే ఇప్పుడు యువత అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 1981 నుంచి 96 వరకు మిలీనియల్స్, అలాగే ఆ తర్వాత జన్మించినటువంటి జన్జట్, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ క్లబ్బింగ్ అనేది చాలా బాగా ఆకర్షిస్తుంది. ఇదేంటంటే స్మోకింగ్ ఉండదు, ఆల్కహాల్ ఉండవు, ఎటువంటి చెడు ఇది ఉండదు. ఇక్కడ కేవలం మన సాంప్రదాయంలో భాగంగా ఉన్నటువంటి భజనలు ఏవైతే ఉన్నాయో సరదాగా ఆహ్లాదకరంగా, అలాగే భక్తి గీతాలు కూడా ఉంటాయి. అయితే దీనికి ఆధునికత జోడించారు. అంటే డీజేలు, లైట్ సెట్టింగ్. మామూలు క్లబ్లో మనం ఏ విధంగా అయితే ఒక ఇది చేస్తామో, పబ్బుల్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తారో అదే విధంగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆల్కహాల్ ఉండదు, స్మోకింగ్ ఉండదు, ఎటువంటి గంజాయి ఉండదు. కేవలం నీ మూడ్ని నువ్వు ఎంజాయ్ చేయడమే. ఆధునికంగా ఆధ్యాత్మికత, అంటే ఆధునిక ఆధ్యాత్మికత. ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కతాలో బహుశా 1000 ఉంటే జరిగింది. కానీ ఇప్పుడు ముంబైలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఢిల్లీలో ఎక్కువ జరుగుతున్నాయి, అహ్మదాబాద్లో జరుగుతున్నాయి. ఇంకా మన సౌత్లోకి రాలేదు. ఇవి వస్తే కనుక నిజంగా యువత చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళినటువంటి యువత చాలా మంది ఉంటారు. అలాగే దానికి దూరం అవ్వడానికి కూడా ఈ క్లబ్బులు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అంటే అన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయి. అంటే మామూలుగా మిగతా వాటిలో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఉండదు, అది ఉండదు. కేవలం అంటే మద్యం కావచ్చు, మగువు కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఉండదు. ఇప్పుడు ఇది మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. దీని గురించి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి రావాలి. కరోనా నుంచి కూడా చాలామంది యువత ఇప్పుడు దీని వైపు వస్తున్నారు. అంటే ఆ భయం నుంచి కూడా ఇప్పుడు యువత దీని వైపు రావడానికి ఆకర్షితులయ్యారు. 2022, 2023లో మొదలైనటువంటి ఈ ఈవెంట్లకి ఇప్పుడు మంచి ఆదరణ అయితే వస్తుంది. అంటే జన్జట్తో పాటు మిలీనియల్స్ కూడా దీనికి బాగా ఆకర్షితులయ్యారు. మిలీనియల్స్ అంటే 1981 నుంచి 96 మధ్య జన్మించినటువంటి వారిని ఈ విధంగా పిలుస్తారు. ఆ తర్వాత జన్మించినటువంటి వారిని జన్జట్ అని పిలుస్తున్నారు కదా. ఆ విధంగా ఇవి అందరినీ కూడా ఆకర్షిస్తున్నాయి. కేవలం మన దేశంలోనే కాదు, ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్స్ అమెరికా కూడా వెళ్ళాయి. అమెరికాలో కూడా మంచిగా ప్రాచుర్యం పొందాయి. కేవలం తెలుగువారు లేకపోతే భారతీయులు మాత్రమే కాదు, ఇక్కడ అమెరికన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీటిని. ఇందులో ఏమేమి ఉంటాయంటే దైవభక్తికి సంబంధించిన భజనలు, కీర్తనలు, శ్లోకాల్లో క్లబ్ వైపు, ఎలక్ట్రానిక్ బీట్స్, లేజర్ లైట్స్, కచేరీ స్టైల్ను మిళితం చేస్తున్నారు. కరోనా మహమ్మారితో వణికిపోయిన యువత మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ట్రెండ్ను పాపులర్ చేసేశారు. కాబట్టి వీలైతే దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎక్కడైనా జరిగితే అందులో పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేయండి.